అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మానవ వనరులు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2011 చందమామలో ప్రచురింపబడింది. అమరాపురం రాజ్యం మీదకి గోవిందాపురం రాజు దండెత్తాడు. యుద్ధంలో గోవిందాపురం సైన్యాలు ఓడిపోయి పారిపోయాయి. అమరాపురం రాజుకి 100 మంది సైనికులు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. అమరాపురం రాజు విజయోత్సవాలు జరిపించాడు. అందులో తమకు దొరికిన గోవిందాపురం సైనికులను ప్రదర్శించాడు. వారందరినీ త్వరలో కొరత వేసి చంపుతారని జనం చెప్పుకుంటున్నారు. పట్టణంలో ప్రముఖ వ్యాపారి నారాయణ శెట్టి భార్య విద్యావతి దీనవదనాలతో తలలు వంచుకుని అవమాన భారంతో నిల్చున్న యుద్ధ ఖైదీలను చూసి జాలిపడింది. వారంతా గోవిందాపురం కాల్బలానికి చెందిన సైనికులు. వారికి మొలకి గోచి వంటిది తప్ప ఒంటి మీద దుస్తులు లేవు. చేతికి ఒక కత్తి డాలు ఇచ్చి యుద్ధానికి పంపుతారు. నాథా, యుద్ధ ఖైదీలుగా దొరికిన వారిని చంపడం అమానుషం కాదా అని భర్తను ప్రశ్నించింది. నిజమే, అది వారి దురదృష్టం. మనమేం చేయగలం అన్నాడు నారాయణ శెట్టి. మంత్రి తిమ్మరాజు మీకు మంచి స్నేహితుడే కదా, ఏదైనా మంత్రాంగం చేసి వారిని విడిపించే ప్రయత్నం చేయండి. యుద్ధాల పేరుతో యువకులందరూ చనిపోతున్నారు. వ్యవసాయానికి కూడా మనుషులు దొరకడం లేదు అన్నది విద్యావతి. భార్య చెప్పిన విషయం నారాయణ శెట్టిని ఆలోచింపచేసింది. నిజమే కదా, 100 మంది బలిష్ఠులైన యువకులను దారుణంగా వధించడం వలన ఎవరికి ఉపయోగం? వారు తమకు శత్రువులైనా వారి గోవిందాపురానికి దేశభక్తులే కదా, అందులో వారి తప్పేమున్నది? నారాయణ శెట్టి మంత్రి తిమ్మరాజుతో కలిసి యుద్ధ ఖైదీల గురించి చర్చించాడు. మిత్రమా, నీకంత ఉదార గుణం ఉంటే వారిని వెల ఇచ్చి కొనుక్కో. నీకున్న వ్యవసాయ క్షేత్రాలలో ఇనుప గనులలో పనులు చేయించుకో. నీకు ఇష్టమైతే రాజుతో మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు తిమ్మరాజు. మనుషుల ప్రాణాలు కాపాడటానికి నా ధనం ఉపయోగపడితే అంతకంటే నాకు కావాల్సిందేముంది అని నారాయణ శెట్టి యుద్ధ ఖైదీలకు వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడు. అమరాపురం రాజు కూడా అందుకు ఒప్పుకుని ఖైదీలను విడుదల చేసి నారాయణ శెట్టిని అభినందించాడు. తమ ప్రాణాలు కాపాడిన నారాయణ శెట్టికి యుద్ధ ఖైదీలు కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా అతడి వ్యవసాయ క్షేత్రాలలో ఇనుప గనులలో పనిచేస్తూ జీవితం కొనసాగించారు. నాథా, రాజులు అవివేకంతోనూ అహంకారంతోనూ మానవ వనరులను వృధా చేస్తుంటారు. పౌరులుగా మనం విఘ్నత ప్రదర్శించి కాపాడుకోవాలి. ధనం కంటే మానవత్వం గొప్పదని మీరు నిరూపించారు అని నారాయణ శెట్టిని పొగిడింది విద్యావతి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, నీలోని జాలిగుణమే వారిని కాపాడింది అని భార్యను ప్రశంసించాడు నారాయణ శెట్టి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.